హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసరికి చేపల పులుసుని అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ చేపల పులుసు మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చేపల పులుసు అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా దీన్ని టేస్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే అస్సలు స్మెల్ కూడా రాదనమాట. నేను దీనికోసం అయితే ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని తీసుకుంటున్నాను. అట్లాగే 1 కేజీ కొరమీను చేపనైతే నేను తీసుకున్నానండి. ఇలా నేను చూపించినట్లు మార్కెట్లో సైజెస్ని అయితే మీరు కట్ చేయించుకోండి. మరీ పల్చగా ఉండకుండా మరీ మందంగా కాకుండా ఇలా నేను చూపించినట్టు కట్ చేసుకోండి. తర్వాత మనము ఉల్లిపాయల్ని ఇలాగా కాల్చుకోవాలన్నమాట. ఇలాగ మరీ ఎక్కువ మాడకుండా ఒక 40% ఉల్లిపాయలు కాల్చిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్రేవీ కోసం ఎండు కొబ్బరి, 2 స్పూన్ల ధనియాలు, అలాగే చెక్క, లవంగాలు, అలాగే కొంచెం యాలుకలు, కొంచెం వాటర్, 1 టీ గ్లాస్ వాటర్ చేసుకొని ఒక థిన్ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మసాలా పౌడర్ కోసం జీలకర్రని కొంచెం నూరుకోవాలన్నమాట. జీలకర్ర నూరుకున్న తర్వాత ఒక 10 నుంచి 12 చిన్నుల్లిపాయలను అయితే తర్వాత యాడ్ చేసేసుకోవాలి. ఇలాగ రెండింటిని కలిపి మెత్తని పేస్ట్ లాగా రోల్లోనే దంచుకోండి. మిక్సీ కన్నా కూడా రోల్లోనే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. తర్వాత ఇవి దంచుకునేలోపు ఉల్లిపాయలు వేడి అయితే తగ్గిపోతుంది కాబట్టి మనం పైన లేయర్ అంతా తీసేసేసుకొని ఈ ఉల్లిపాయలని కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. నేను చూపించినట్లు ఉల్లిపాయలది మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం కూరలో వేసుకోవడానికి పచ్చిమిర్చిని అయితే ఇలా నేను చూపించినట్లు కట్ చేసుకోండి. నేనైతే ఒక 5 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కర్రీ బౌల్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మెంతులు, ఆవాలు, అలాగే మన రోల్లో దంచుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ను కూడా వేపుకోవాలి. మనము చేపల కర్రీలోకి మనం వేసే ఆయిల్ కన్నా ఒక 1 or 2 స్పూన్స్ ఆయిల్ ఎక్కువే వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ వల్ల టేస్ట్ ఇంకా కొంచెం ఎక్కువే అవుతుంది కానీ తక్కువైతే అవ్వదండి. ఇది వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని ఇవి వేగిన తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ని అయితే తీసి పక్కన పెట్టుకున్నాము. ఆ పేస్ట్ను కూడా కంప్లీట్గా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ మనం ఏంటంటే ఉల్లిపాయలు ఇలాగా కాల్చుకొని వేయడం వల్ల దాని ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసే ఫిష్ కర్రీ కన్నా ఈ ఫిష్ కర్రీ మాత్రం చాలా డిఫరెంట్ ఫ్లేవర్తో అయితే మీకు వస్తుందన్నమాట. ఎప్పుడైనా సరే మీరు ఒకసారి ఇది ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ఉల్లిపాయ పేస్ట్ అంతా యాడ్ చేసేసిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా మనకి ఒక లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా మగ్గబెట్టుకోవాలన్నమాట. ఇలా నేను చూపించినట్టు కలర్ అయితే ఇలా చేంజ్ అయిపోతుంది చూడండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనము గ్రైండ్ చేసుకున్నటువంటి థిన్ పేస్ట్ని అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాము. ఈ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 to 10 minutes దీన్ని మంచిగా మగ్గబెట్టుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనము కొంచెం పసుపు, అలాగే 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఫిష్ కర్రీలోకి అయితే మనము అనుకునే దానికన్నా కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే మనము చింతపండు పులుసు కూడా వేస్తాం కాబట్టి కారం మనము ఎక్కువగానే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. మరీ కొంచెం స్పైస్ తగ్గించుకునే వాళ్ళైతే మాత్రం కొంచెం కారం తగ్గించుకొనే వేసుకోండి. ఇలాగ మనం గ్రేవీ వేసి మగ్గబెట్టుకున్న తర్వాత కలర్ అయితే ఇలా చేంజ్ అయిపోతుంది. ఆయిల్ ఇలా బయటికి వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని అయితే దీంట్లోకి యాడ్ చేసుకుంటాం. చింతపండు పులుసు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు దీన్ని మరగనివ్వాలి. ఎందుకంటే చింతపండు పులుసు మనం యాడ్ చేస్తుంది ఇప్పుడే కాబట్టి కొంచెం మరగనిచ్చాలి. ఇలాగ కంప్లీట్గా మరిగి ఇలా తెరులుతున్న స్టేజ్లో మాత్రమే ఒకసారి మనము ఉప్పు, కారం ఇవన్నీ టెస్ట్ చేసుకొని సరిపోకపోతే ఈ స్టేజ్లో మనం కారాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. అడిషనల్గా నేను ఇంకొక 2 స్పూన్స్ కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే ఉప్పు ఒక 1/2 స్పూన్ ఉప్పునైతే నేను యాడ్ చేస్తున్నాను. తర్వాత మనం క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కలను అయితే దీంట్లోకి యాడ్ చేస్తున్నామండి. 1 by 1 ముక్క మరీ చెదరకుండా స్లోగానే వేసేసుకోండి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మాత్రమే చూపిస్తున్నాను అంతే. మనము ఒక 20 minutes తర్వాత మాత్రమే ప్లేట్ ఒకసారి ఓపెన్ చేసి కర్రీని అయితే మనం చెక్ చేసుకోవాలి. మనకి పీసెస్ పర్ఫెక్ట్గా బాయిల్ అయింది అని అనుకున్న తర్వాత మనకి ఎలా అర్థమవుతుంది అని అంటే ఇలాగ ఆయిల్ అనేది ఇలా బయటకు వస్తుందండి. ఆ స్టేజ్లో మనం కర్రీని అయితే ఆఫ్ చేసుకోవచ్చు. బట్ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మనం చేపల కర్రీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా గెంట యూజ్ చేయకూడదు. మనము గెంట యూజ్ చేయడం వల్ల ఏంటంటే చేపల ముక్కలు ఈజీగా చెదిరైపోతాయి. అంతేనండి. మనం ఇంకా చల్లారిన తర్వాత చేపల పులుసుని అయితే సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.